చాలా మంచి ప్రతిభత అన్నమాట, భక్తురాలు. ఆమె చాలా కష్టాలు పడి ఆ శివుడి గురించి నిష్ఠగా రోజు పూజ చేసింది అనమాట. అదొక కథ. తెలియని వాళ్ళు యూట్యూబ్లో చూసి చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ఎంత మనం ఏది చేసినా భక్తి అనేది మనలో ఉంటే మనం ఎప్పటికైనా శివపాత్రం అవుతాం అన్నమాట. దర్శించని వాడు మనలో ఐక్యం చేసేసుకుంటారు. అది నేను చెప్పడం కన్నా మీరు యూట్యూబ్లో చూసుకొని తెలుసుకోండి. చాలామంది తెలిసే ఉంటుంది. కాదంటే అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ మనశ్శాంతి ఉండాలి. మంచి బంగారం, మీకు తెలియదు కదా అన్నది. ఇది ఒక భక్తురాలి కథ అనమాట. ఈ పూజ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇలా ఎన్ని దీపాలని కౌంట్ చేసి చెప్తా. ఎన్ని దీపాలని కౌంట్ చేసి మా ఫ్యామిలీ పోటీ, మీ ఫ్యామిలీ పోటీ, పెదనాన్న ఫ్యామిలీ పోటీ, అత్త ఫ్యామిలీ పోటీ. అంటే మనం ఎంతమంది మెంబర్స్ ఇంట్లో అన్ని ఒత్తిలేసిందాము నాని ఇక్కడ. ఎవరెవరు రాజు దర్శనాన్ని, ఇంకా శోభ, స్పందన, ఆశ్రిత, ఆద్యాను, లక్ష్మి, చక్రవర్తి, హాసిని, సిరి, ఎవరున్నారు, శ్రీ విజయ పవన్, గ్రీష్మ, ప్రత్యుత, హరిచందన్, ప్రేరణ, హరిచందన, డార్లింగ్, ప్రభాస్, రచ్చు, వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరి పేరుతోటి నాని ఈరోజు దీపాలు పెట్టేస్తుంది. అందరు దండం పెట్టుకోండి, అందరు దండం పెట్టేసుకోండి. బాగా చదువుకుంటాం. రచ్చు బంగారం బాగా చదువుకో అన్నాను. ఓకే.